శ్రీవల్లీదేవి కార్తికేయ స్వామి బాటలోనే నడుస్తుంది. ఆమా రొంబ సంతోషమా. అమ్మవారి తరపున అయ్యవారి తరపున ఇరువరి సమ్మతమా తెలిపినారు. రేపు ఉదయం 8 గంటలకు వల్లీదేవి కార్తికేయ వివాహముదా జరుగును. చిన్న జుట్టుకు పెద్ద సవరం వేసి వాలు జడ చేశాను. చిన్న కళ్ళను వాలు కళ్ళు చేసి 3 డీలు కొట్టిన నా మూర్తిని చూసేదెలా? ఎలా 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 ఎలాగబ్బా? ఎవరది? భరణి. బబబబాని భయపడుతూ చెప్తావేంటి ప్రాణనాథ? ఈ సరసమేలా? వదులు. నేను పట్టుకోలేదు, నీ జుట్టే పట్టేసుకుంది. హే, అప్పుడే 3 ముళ్ళు పడ్డాయా? ఎన్ని చిక్కుముళ్ళు పడ్డాయేంటో రావట్లేదు. బంధాన్ని తెంచుకోకు. బంధం కాదు, నా జింజం తెగేలా ఉంది. అపరాధం, అపచారం. ఇలా పెన వేసుకుంటే ఎంత బాగుంటుందో. పెన వేసుకోవటం అంటే నూనె పోసుకోవటం అంత సులువు కాదు సుమి. అమ్మో మామ ఇంకే వస్తున్నాడు. లాగే లాగే. లాగేస్తాను కాని లగ్గం ఎప్పుడు? మీరొకసారి మానసిక వైద్యుని కలిస్తే మంచిది. ఈ మూడు వచ్చేలా లేదు, ఎముడేమో వచ్చేస్తున్నాడు. అమ్మో వచ్చేస్తున్నాడు. మీ అందం ఊడొచ్చేసింది. ఏం చేయను? దీన్ని ఎలా దాచాలో తెలియట్లేదు. శ్రీవల్లి, రంగవల్లి, సత్యవల్లి, నాగవల్లి. అమ్మో మావయ్య వచ్చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నావురా? నా కుర్రులు స్వామివారి చేతికి రాగానే సిరులయ్యాయి. నిన్ను ప్రశ్నిస్తుంటే పక్కింటి అమ్మాయి సమాధానం చెప్తుందేట్రా? జడగంటలు ఎక్కడొచ్చిచి గుడి గంటలు ఎక్కడున్నాయని అడుగుతుంది మావయ్య. బ్రహ్మచర్యాన్ని పాటించమన్నాను కదా. ఆడవాళ్ళకి ఆమె దూరం ఉండాలి. పద. నువ్వు తీసుకెళ్తోంది నా జడగంటలు కాదు రాజా, నా గుడి గంటలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.